Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ బలం ఈ స్థాయిలో పెరిగిందా? గెలుపుపై స్పష్టత వచ్చినట్లేనా? వైసీపీ ఆంధ్రప్రదేశ్లో క్రమంగా బలం పెంచుకుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. టీడీపీ సొంత మీడియాలోనే ఇలాంటి వార్తలు వస్తుండటంతో పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే జగన్ పార్టీ పుంజుకుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అనేక కారణాలు వైసీపీ బలం పెంచుకోవడానికి కారణాలుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేల అవినీతి, సంక్షేమ పథకాలు అందరికీ సక్రమంగా అందకపోవడం, కరువు, శాంతి భద్రతల సమస్య, ఏరులై పారుతున్న మద్యం, అక్రమ ఇసుక రవాణా, భూదందాలు, ఇలా అనేక వంటివి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. చంద్రబాబు సమర్థతపై నమ్మకం ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. వైసీపీకి ఓటు బ్యాంక్ మామూలుగానే 40% ఉంది. ఏమాత్రం పెంచుకోగలిగినా ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనపై వచ్చిన వ్యతిరేకత కారణంగానే 2024 ఎన్నికలలో కూటమి గెలవడానికి ప్రధాన కారణం. ఇప్పుడు వైసీపీకి కూడా అదే రీజన్ గెలుపునకు కారణమవుతుందని భావిస్తున్నారు. ఇక జగన్ పర్యటనలకు కూడా భారీగా తరలి వస్తుండటంతో కార్యకర్తలు కూడా ఇక భయపడకుండా వీధుల్లోకి రావడం మొదలైంది. రేపు ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలను కూటమి పార్టీ నేతలే కొట్టిపారేయడం లేదు. అంతెందుకు మంత్రులే వైసీపీ యాక్టివ్ అయ్యిందని ఆఫ్ ది రికార్డ్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో కూటమి పార్టీల నేతల్లోనూ అదే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దడం వారికి అంత సులువు కాదు. ఈ 3 ఏళ్లలో మరింతగా జనాలకు చేరువవ్వాలన్నా, సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వెన్నుదన్నుగా నిలిచే అవకాశాలు క్రమంగా దూరం అవుతున్నాయి. అన్ని విధాలుగా ఇవన్నీ జగన్ పార్టీకి ప్లస్ అవుతాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు వారి పనితీరు మార్చుకోరు. తాము అధికారంలోకి రావడం ఖాయమని ఒక వైసీపీ సీనియర్ నేత అన్నారంటే నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే కూటమికి వచ్చే ఎన్నికలలో గెలుపు అంత సులువు కాదని చెప్పాలి.